అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సో మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్ ఆర్ క్లయింట్స్ కావచ్చు, బేసిక్గా అంటే వాళ్ళు బయ్యర్స్గా అంటే చేసే తప్పులేంటి మీకు? ఇవే తప్పులండి. తప్పులు ఏంటంటే టైం స్పెండ్ చేయరు, ప్రాజెక్ట్ గురించి తెలుసుకోరు, లొకేషన్ గురించి తెలుసుకోరు, ఏజెంట్ గురించి తెలుసుకోరు, బిల్డర్ గురించి తెలుసుకోరు, బ్యాంకు పరిస్థితి ఎట్లా ఉందో లేదో తెలుసుకోరు. తొందరపాటు ఎవరో చెప్పారు, అప్పమ్మ చెప్పింది సుబ్బమ్మ కొనేసింది అంటే మంచిదే, ఒక ఫ్రెండ్ మాట వినడం, ఒక సిస్టర్ మాట వినడం, బట్ యూ హ్యావ్ టు స్పెండ్ యువర్ ఓన్ టైం. మనీ మీరు 2 కోట్ల లెక్క ఎన్నిసార్లు కొనుక్కోవాలి? లైఫ్లో ఒకసారి 2 సార్లు నిజాయితీగా సంపాదించేవాడు. అట్లనే స్కాములు చేసి అలా కాకుండా అఫీషియల్గా సంపాదించి వన్స్ ఆర్ ట్వైస్ యూ కెన్ బై ఇన్ యువర్ లైఫ్ టైం. అవునా కదా? సో ఆ ఒక్కసారి ఎంచుకోవడం మీరు టైం లేదంటే ఎట్లా అండి? కొంతమంది ఇల్లు చూడకుండా కూడా డబ్బులు ఇచ్చేస్తారు, ప్లాట్ చూడకుండా కూడా డబ్బులు ఇచ్చి తర్వాత అది గోటాలలో పడిపోతుంది. హూ ఇస్ ద లూజర్? సో బయర్ ఫ్రీక్వెంట్గా చేసే తప్పులు ఏంటంటే ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో దాని గురించి సరైన సర్వే చేయరు, సరైన రియల్టర్ ద్వారా వెళ్ళరు, సరైన ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోరు, సరైన బిల్డర్ సెలెక్ట్ చేసుకోరు, పర్మిషన్స్ ఉన్నాయా, రేరా ఉందా లేదా, డిటీసీబీలు ఉందా లేదా, హెచ్ఎండిఏ ఉందా లేదా, బ్యాంక్ అప్రూవల్స్ ఉన్నాయా లేదా, లీగల్గా క్లియర్ ఉందా లేదా, లీగల్ ఒపీనియన్ ఉందా లేదా, ఈసీ ఉందా లేదా, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, సేల్ అగ్రిమెంట్ ఉందా, సేల్ డీడ్ ఉందా, ఏజీపీఏ ఉందా. సో ఇవన్నీ కూడా కనుక్కోవాలి. రెండోది ఏంటంటే బిల్డర్ గురించి మనం కొనుక్కునేటప్పుడు ఆ బిల్డర్ తాలూకా పాత ప్రాజెక్ట్స్ చూడరు. బికాజ్ ఈయన ఎన్ఆర్ఐ ఉంటాడు, డబ్బులు ఉంటాయి, పంపించేస్తారు. తర్వాత ఆ బిల్డర్కి ఒక బ్యాడ్ హిస్టరీ ఉంటుంది. నేను ప్రాజెక్ట్స్ కంప్లీట్ ఓన్లీ డబ్బులు తీసుకుంటాడు కానీ కంప్లీట్ చేయరు. సో యూఆర్ ఎ లూజర్. మీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే మీకు అప్రిషియేషన్ రాదు. అదేవిధంగా ఏజెంట్స్ని కూడా కొంతమంది చూసి పెట్టుకోవాలి, ప్రొఫెషనల్ ఏజెంట్స్ని పెట్టుకోవాలి. ఏ ఏజెంట్కి అయితే వాళ్ళకి నాలెడ్జ్ ఉందో అందులో ఆ నాలెడ్జ్ బేస్ మీరు వాడుకోవాలి. మీకే ఏజెంట్ కంటే ఎక్కువ తెలుసు, మీకు ఏజెంట్ అనవసరం. ప్లస్ కొంతమంది యూ షుడ్ బి ఓపెన్ టు నో ది న్యూ డెవలప్మెంట్స్. మీరు ఎప్పుడు 20 సంవత్సరాల ముందు పెద్దతో ఎక్స్పర్ట్ అనుకొని ఇప్పుడు 20 సంవత్సరాలకి ఇప్పటికీ సిటీలో 190 చేంజ్లు వచ్చినాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎవ్రీ డే బై డే యూఆర్ చేంజింగ్, ఎవ్రీ డే బై డే వాల్యూస్ ఆర్ అప్రిషియేటింగ్. 100 కోట్లు పర్ ఎకర్ అప్పుడు మన లైఫ్ టైంలో చూస్తారా మీరు? చూడలేదు కదా. సో పబ్లిక్ ఆర్ ది బయ్యర్స్ ఆర్ ది ఇన్వెస్టర్స్ హ్యాస్ టు టేక్ కేర్. ఈ పాయింట్స్ అన్నీ తీసుకుంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటుంది. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ది మిస్టేక్స్ వేర్ దే అవాయిడ్, దే బైపాస్. పర్లేదు ఫ్రీ లంచ్ వచ్చేస్తుంది తక్కువ కోసం. ఎక్కడైతే ఫ్రీ వస్తుందో, ఎక్కడైతే డిస్కౌంట్ వస్తుందో థింక్ 2 సార్లు కాదు 4 సార్లు ఆలోచించండి. ఎక్కడైతే డిస్కౌంట్ ఉందో అక్కడ చీటింగ్ ఉండడం సహజం. సో దట్స్ వాట్ మై అడ్వైస్. సో ఎవరైనా బయర్స్ ఉంటే దీని మీద ఇంకా డీటెయిల్ కావాలంటే దే కెన్ కాంటాక్ట్ అస్. మా రియల్టర్ ఆక్సిజన్లో వేరే ఆమె ఫౌండర్ అండ్ CEO. We have a separate cell for investment advice, for project marketing, for training and development, for mentoring. When you go for digital marketing, we are guiding. లీగల్గా ఏదైనా సర్వీసెస్ కావాలన్నా, బ్యాంకులో లోన్స్ కావాలన్నా, వీ హ్యావ్ A to Z సర్వీసెస్ ఆప్షన్లో. ఎవరైనా వస్తే దానికేం ఛార్జెస్ ఉండవు, ఓన్లీ కన్సల్టింగ్ కొద్ది మినిమం ఛార్జ్. ఎందుకు పెట్టంటే ఎవ్రీబడి ఈజ్ కమింగ్ వితౌట్ ఎనీ రీజన్. సో వీ వాంటెడ్ టు కంట్రోల్ ది సీరియస్ పీపుల్ హ్యావ్ టు ద మినిమం ఛార్జెస్ పెట్టాం, few thousands. వాళ్ళు వస్తే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ 5 కోట్లైనా 10 కోట్లైనా 100 కోట్లైనా 10 లక్షలైనా ఇట్ విల్ బి సేఫ్. సో ఇలా బయ్యర్స్ బిల్డర్స్ దగ్గర మోసపోకుండా ఉండాలంటే ఎటువంటి ప్రికాషన్స్ పాటించాలంటారు అసలు? ఇవన్నీ మన అంతలు మనం చేసుకోవడానికి టైం లేదండి. బేసిక్గా టుడేస్ పబ్లిక్ బయర్స్ ఎవరైతే ఉన్నారో మనీ ఈజ్ స్కేర్సిటీ, అంటే టైమ్ ఈజ్ స్కేర్సిటీ. సో బెస్ట్ వే టు గెట్ సేఫ్ ఈజ్ అపాయింట్ ఎ ప్రొఫెషనల్ కన్సల్టెంట్ లైక్ అస్. ఎంటైర్ కన్స్ట్రక్షన్లో ఒక ప్రొఫెషనల్ని పక్కన కన్స్ట్రక్షన్కి ఉంటారు వాళ్ళ కన్సల్టెంట్ దగ్గర ఆ టిప్స్ అండ్ టెక్నిక్స్ ఉంటాయి. దే నో ది ట్రిక్స్ ఆఫ్ ది ట్రేడ్ అంటాం. ఓకే, TOT, ట్రిక్స్ ఆఫ్ ది ట్రేడ్. అంటే ఆయన ఇప్పుడు నేను 30 సంవత్సరాల్లో 11,000 మందిని ప్రాపర్టీ ఓనర్స్ చేసి అంతమందిని కన్విన్స్ చేసినట్టే కదా. 11,000 మందిని కన్విన్స్ చేయాలంటే నేను ఎంత కష్టపడి ఉండాలి, ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చి ఉండాలి, ఎంత నాలెడ్జ్ వచ్చి ఉండాలి. ఈ నాలెడ్జ్ అంతా మీకు ఒక ½ అన్ అవర్లో ట్రాన్స్ఫర్ చేస్తా కదా. ఇప్పుడు ఫలానా ప్రాపర్టీ చూడగానే ఇది కొనాలా వద్దా అని నేను 15-20 మినిట్స్లో చెప్పేస్తాను. వేర్ యూ కెనాట్ టెల్, వేర్ హీ కెనాట్ టెల్.
సో అవర్ ఎక్స్పర్టైజ్ చాలామంది మీరు ఒక్క నిమిషంలోనే చెప్పేశారు కదా, 10 నిమిషాల్లో చెప్పాను కదా, మీకు ఎందుకు ఇచ్చారంటే ఆ 10 నిమిషాలు చెప్పడానికి నేను 35 సంవత్సరాలు కష్టపడితే 10 నిమిషాల్లో చెప్తున్నాను నీకు. అది ట్రూ. యా. సో మీకు రియల్టర్ని పెట్టుకుంటే, ఒక లీగల్ లాయర్ని పెట్టుకుంటే ఉన్న ఆటంకాలన్నీ తీరిపోతాయి మీకు. ఎందుకంటే వెన్ యూ హ్యావ్ మనీ ఇట్స్ గుడ్ పాయింట్, బట్ యూ డోంట్ హ్యావ్ టైమ్ టు వెరిఫై, నైదర్ యూ హ్యావ్ నాలెడ్జ్ టు వెరిఫై. యు ఆర్ సేయింగ్ రియల్టరా లేకపోతే లాయరా? ఇద్దరు. రియల్టర్ అనేవాడు సర్వీసెస్ వేరు, లాయర్ సర్వీసెస్ వేరు. లాయర్ అనేది లీగల్ ఒపీనియన్, యా. అంటే ఆ ప్రాపర్టీ కరెక్ట్గా ఉందా, టెక్నికల్లీ టైటిల్ వైజ్ క్లియర్ ఉందా, ఏమైనా సో ఇబ్బంది. ఇది బిగ్గర్ ఇన్వెస్ట్మెంట్కి లాగా మనం ప్రొసీజర్ ఫాలో అయితే బెస్ట్ ఏమో అనుకుంటా కదా. 100%. ఐ డోంట్ థింక్ సో ఎవ్రీబడి ఇస్ డూయింగ్ దట్ ఈస్ వై దే ఆర్ గెటింగ్ చీటెడ్, దే గెట్ మోసపోయాను అని చెప్తారు. నా దగ్గరికి ఎంతో 10 కేసుల్లో 2 కేసులు సార్, బిల్డర్ నమ్మి డబ్బులు కట్టేసాను సార్, ఆ ఏజెంట్ నమ్మి డబ్బులు కట్టేసాను సార్. సో యూ హ్యావ్ టు డూ యువర్ గ్రౌండ్ వర్క్. ఇప్పుడు ఒక మ్యారేజ్తో కనెక్షన్ చాలాసార్లు చెప్పాను, రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు డూయింగ్ ఏ మ్యారేజ్. మ్యారేజ్లో అమ్మాయి అబ్బాయి గురించి మాట్లాడతాం, రియల్ ఎస్టేట్లో బయర్ సెల్లర్ గురించి మాట్లాడతాం. అక్కడ కట్నం మాట్లాడతాం, ఇక్కడ బేసిక్ రేట్ మాట్లాడతాం, అక్కడ సారీ మాట్లాడతాం, ఇక్కడ ఎమ్యూనిటీస్ మాట్లాడతాం, అక్కడ వెహికల్ మాట్లాడతాం, ఇక్కడ పార్కింగ్ మాట్లాడతాం. అట్లనే చెప్పుకుంటూ పోతే ఎంటైర్ థింగ్ విల్ బి దేర్. సో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మ్యారేజ్, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ ఇస్ సేమ్. సో దిస్ లైన్ ఈస్ ట్రూ. అయితే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని. ఎస్. సో అది అందుకే అంటారని ఇప్పుడు అర్థమైంది. అదే నాతో ఎపిసోడ్ చేస్తుంటే ఇంకా చాలా అర్థాలు వస్తాయి. దాని ఇల్లు meaning కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, అప్పుడు మీకున్న కష్టాలు ఏంటో తెలుస్తాయి. అవును. నేను చెప్పొచ్చు పర్సనల్గా, నేను మా చెల్లి పెళ్లి చేసిన తర్వాత నేను కట్నం తీసుకోకూడదని డిసైడ్ అయ్యాను. బికాజ్ ఐ నో వాట్ ఈస్ ద పెయిన్ ఆఫ్ ది బ్రదర్ ఆర్ ఎ ఫాదర్ ఆఫ్ ఎ డాటర్. Until now we are very happy. Almost silver jubilee is completed, 25 years. సో మీరు చూసారు ఆల్రెడీ, మా మేడంని చూసారు, మా ఇంటికి వచ్చారు, యూ ఆర్ సీన్ వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ వి. అంటే ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు టెల్ దట్ ఐఎమ్ బిగ్ పర్సన్, గ్రేట్ పర్సన్, అది కాదు. యూ షుడ్ అండర్స్టాండ్ ది ఆపోజిట్ పర్సన్ యాజ్ ఎ రియల్టర్, యాజ్ ఎ కన్సల్టెంట్. అండర్స్టాండ్ ఎ పర్సన్ ఇన్ డీటెయిల్. అసలు నేనైతే ఆ ప్రాపర్టీ కొంటానా, ఫస్ట్ నేను మీకు సజెస్ట్ చేసే ముందు నేను అది ఆలోచిస్తాను. ఇఫ్ ఐఎమ్ నాట్ బయింగ్, ఇఫ్ ఐఎమ్ నాట్ గెటింగ్ కన్విన్స్, ఐ విల్ నాట్ సజెస్ట్ దట్ ప్రాపర్టీ టు యూ, విచ్ 99% ఆఫ్ ది ఏజెంట్స్ డజంట్ డూ ఇట్. అంత ట్రాన్స్పరెంట్గా ఎవరు ఉంటారని అదే చెప్పబోతున్నా. నేను 30 సంవత్సరాలు మార్కెట్లో ఉన్నాను, నాకు ఎప్పుడు బ్లాక్ స్పాట్ లేదు. మీరు చూసుకోండి, మార్కెట్లో నా 600 వీడియోలు ఉన్నాయి 15 ఛానల్స్లో. యూ నో, యూఆర్ వన్ ఆఫ్ ది ఛానల్. మీకంటే ముందు నేను చాలా ఛానల్స్లో మాట్లాడుతున్నాను. ఐ కంటిన్యూ టు డూ దట్ టిల్ మై లాస్ట్ బ్రెత్ ఈస్ దేర్. దట్ మై ప్యాషన్. నేను ఇష్టంతో చేస్తున్నా, కష్టంతో చేయలే. ఇక్కడ చాలామంది మీ కంపెనీలో కానీ ఏ కంపెనీ అయినా వర్కర్స్, ఎంప్లాయీస్ కష్టంతో చేస్తారు, అందుకని అవుట్పుట్స్ రావు. ఆఫీస్లో ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోదాం అని ఉంటుంది. ఆఫీస్లో కూర్చొని ఇంట్లో కూర్చొని ఆఫీస్ గురించి ఆలోచించి ఎప్పుడు పైకి రాడు. ఆఫీస్లో కూర్చున్నాడు, ఆఫీస్ మీదే ఫోకస్ చేయి. మీరు ఎన్ని క్వశ్చన్లు అడిగారు, నా దగ్గర ఏమైనా పేపర్స్ ఉన్నాయా, ఏమైనా బుక్స్ ఉన్నాయా, వాట్. యాజ్ యూ సెడ్ యువర్ 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, నీ పేపర్స్ మీతో చెప్పడం అనేది జస్టిఫై చేయదు. యూ ఆల్రెడీ టోల్డ్. అంటే చెప్పలేము మనం, ఎందుకంటే మైండ్లో ఉన్నది చెప్పాలి. మనం చదువుకొని చెప్తే యు ఆర్ నాట్ ఎ స్పీకర్, యు ఆర్ నాట్ ఎ ట్రైనర్, యు ఆర్ నాట్ ఎన్ అడ్వైజర్, యు ఆర్ ఎ కాపీ క్యాట్. చాలామంది వీడియోస్లో యూట్యూబ్లో ఏమవుతుందంటే, నేను మొన్న కూడా చెప్పాను, యూట్యూబ్ కూడా కండిషన్స్ పెట్టాలి. యాక్చువల్లీ దిస్ మెసేజ్ టు గో స్ట్రాంగ్లీ టు ది యూట్యూబ్ ప్రమోటర్స్. ఎందుకంటే ఎవరు పడితే వారు ఛానల్ పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు మీ బాస్ పాత ఛానల్ ఉండేది, ఐ డోంట్ నో టు నేమ్ ఇట్. ఆ ఛానల్ వచ్చాక ఎలా రెవల్యూషన్ క్రియేట్ అయింది మార్కెట్లో. ఐ గో టు లాట్ ఆఫ్ ఛానల్స్ అండ్ ఐ సీ ది అంబియన్స్ టోటలీ డిఫరెంట్. మనం లైవ్ చేసాం మా ప్రోగ్రాంలో, హౌ నీట్లీ, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ మేడ్. సో వెరీ ఫ్యూ ఛానల్స్ హ్యావ్ దట్. నేను మీరు గొప్పది అని చెప్పట్లేదు, ఐమ్ టెల్లింగ్ వన్ ఆఫ్ ది good channel where I've seen your ambience, your interiors, your decoration, your hospitality. సో అవన్నీ కూడా రియల్టర్స్ లాంగ్ టర్మ్లో ఉండాలి. ప్లీజ్ అండర్స్టాండ్, ఇట్ ఈస్ నాట్ ఏ 100-meter డాష్ లైక్ పిటి ఉషా ఆర్ సమ్ అదర్ పర్సన్, బట్ ఇట్ ఈస్ ఏ మ్యారథాన్. అంటే ఎంత లాంగ్గా ఉంటే అంత కన్సిస్టెన్సీ ఉంటుంది, అంత డబ్బులు వస్తాయి రియల్ ఎస్టేట్. సో దాన్ని మీరు గుర్తు చేసుకోండి. సో ఇప్పుడు నాకంటే ఒక డౌట్ వచ్చింది. మీరు చెప్పారు ఒక లాయర్ని పెట్టుకోవాలి, ఒక రియల్టర్ని పక్కన పెట్టుకోవాలని.
ఎవ్రీబడి ఓన్ డూ బికాస్ దే థింక్ ఆల్రెడీ వీఆర్ ఇన్వెస్టింగ్ హ్యూజ్ అమౌంట్ అండ్ ఇలాగా మనం ప్రొసీజర్ మొత్తం ఫాలో అయితే ఇంకా ఎక్కువ బడ్జెట్ క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఆర్ దేర్. సో దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఒక నార్మల్ అబోవ్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, జస్ట్ మిడిల్ క్లాస్ పర్సన్స్ ఓంట్ గో ఫర్ దిస్ థింగ్ కదా. లాయర్ కావచ్చు, రియల్టర్ కావచ్చు. అంటే ఇందులో 2 రకాలు ఉన్నాయి లక్ష్మి ఆర్ లక్కీ. ఎప్పుడైతే నేను చిందాక ఆల్రెడీ ఇచ్చాను 2% కోసం మీరు ఆలోచిస్తున్నారు, లేదా లాయర్కి ఒక 10,000 ఇవ్వాలి, ఫైల్ లీగల్ ఒపీనియన్ అంటే 10,000 15,000 తీసుకుంటాడు. బట్ యువర్ ప్రాపర్టీ వాల్యూ ఇస్ 1 crore 2 crores. ఇట్స్ ఎ పీనట్. మీరు ఇక్కడ 10,000 20,000 కక్కుర్తి పడితే అక్కడ 2 కోట్ల ప్రాపర్టీ డ్యామేజ్ అవుతుంది. పీపుల్ షుడ్ లుక్ ఎట్ ది బ్రాడ్ విజన్ ఉండాలి, మ్యాక్రో విజన్ ఉండాలి, నాట్ మైక్రో విజన్. మ్యాక్రో ఇస్ బ్రాడర్, మైక్రో ఇస్ చిన్నది. మీరు మైక్రో లెవెల్లో చూస్తే మీరు యూ లూజ్ ఇట్. సో వేరే ఇప్పుడు మనం డాక్టర్కి వెళ్తాం, డబ్బులు ఎందుకు ఇస్తాం డాక్టర్కి? ఫర్ కన్సల్టేషన్ ఫీ. అంటే మీరు యు ఆర్ గివింగ్ ఫర్ హిస్ ఎక్స్పీరియన్స్ అండ్ హిస్ నాలెడ్జ్? నాట్ ఎట్ ఆల్. అండ్ ఫర్ వాట్ యు ఆర్ గివింగ్? జస్ట్ టు కన్సల్ట్ హిమ్. అదే కన్సల్టెంట్ ఆయన ఏం చేస్తాడు? కన్సల్టేషన్ ఆయన అనుభవాన్ని మీకు ఉపయోగించి మందులు రాస్తాడు. అవును. లాయర్ దగ్గరికి వెళ్తే కేసుకు డబ్బులు కడతామా లేదా? ఆబ్వియస్లీ కట్టాలి కదా. సో వెన్ యూర్ టేకింగ్ సర్వీస్ అక్కడ ఎందుకు ఎక్కువ అనుకోవట్లేదు? ఇప్పుడు ఎంతోమంది చేక ఇక్కడ ఏమవుతుందో తెలుసా మీకు? సైకిల్ ప్రాపర్టీలో 10,000 20,000 1 లక్ష 2 లక్షలు ఖర్చు పెట్టరు. తర్వాత ఆ దెబ్బతిని ఆ రోగాలు వచ్చి డాక్టర్కి కొన్ని కోట్లు లక్షలు ఖర్చు పెడతారు. అవునా కదా? టుడే హాస్పిటల్కి వెళ్తే 10 లక్షలు 15 లక్షలు బిల్ వేస్తున్నారు. బికాజ్ యూ డన్ ఏ మిస్టేక్, యూ గాన్ టు స్ట్రెస్ లెవెల్, నీ జాబ్ పోయింది, రేట్ ప్రాపర్టీ మోసం చేశారు, యూ గెట్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్. ఐ గాట్ ఇట్. సో మా నాన్నమ్మ గారు చెప్పారు, చూస్తుండగా సూది జాగా వదలండి, చూడకుండా దెబ్బలను జాగా అంటే పెద్ద జాగా. మనం చూస్తుంటే ఏదో చూడకుండా ఏనుగు పోయినా వదిలేస్తాం. సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ హియర్. నా దగ్గరికే రమ్మని చెప్పట్లేదు, నన్నే కన్సల్ట్. దేర్ ఆర్ పీపుల్ లైక్ మీ, లాట్ ఆఫ్ పీపుల్ హూమ్ ఎవర్ యూ ఫీల్, చెక్ దేర్ బ్యాక్గ్రౌండ్, చెక్ దేర్ శాంటిటీ, చెక్ దేర్ జెన్యునిటీ, చెక్ దేర్ వెబ్సైట్, చెక్ దేర్ సర్వీసెస్, చెక్ దేర్ గుడ్ విల్, చెక్ దేర్ బ్రాండ్. వాళ్ళు మంచిగుంటే వెళ్ళండి, తీసుకోండి. 2-3 లక్షలు వదిలేసేయండి 2 కోట్లకి. You will definitely get a good property, good service, good location, good builder. So people should not hesitate. Okay. If you want to have peace of mind after the transaction, you have to better hire these 2 guys. Realtor and legal guy, because realtor job is not to find a legal document. That is a lawyer job. Yes. Realtor will guide you. Agent will guide you. You can take up to this camel up to the sea. Yes. He cannot make you drink. తాగాల్సింది మీరే. సో ఎంతమంది ఏజెంట్లు ఉన్నాయి, ఎంతమంది లాయర్లు ఉన్నాయి, ఎంతమంది ఉన్నాయి, మీ ఎక్సర్సైజ్ మీరు చేసుకోండి. సో ఇక్కడ రియల్టర్ని ఎలాగా పసిగట్టాలనేది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రియల్టర్ కూడా ఇదే ఇప్పుడు పెళ్లి చూపుల్లాగా అది కూడా. ఇప్పుడు ఒక రియల్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన ఎంతకాలం మార్కెట్లో ఉన్నాడు, ఎంతమంది కస్టమర్స్ ఉన్నాయి, రెఫరెన్స్లు తీసుకోండి. ఎన్ని రోజులు ఉంది, ఆఫీస్ ఉందా లేదా, ఒక అతా ఉందా, ఒక పతా ఉందా, ఒక వెబ్సైట్ ఉందా, ఎన్ని రోజులు మార్కెట్లో ఉన్నాడు, ఎన్ని డీల్స్ చేశాడు, ఈ ఏరియాలో చేశాడా లేదా, ఈ మార్కెట్లో ఏం బ్రాండ్ ఉంది, జోగ్రఫికల్గా ఏమి నాలెడ్జ్ ఉంది, ప్రోడక్ట్ నాలెడ్జ్ ఏముంది, డాక్యుమెంటేషన్ నాలెడ్జ్ ఏముంది, నెగోషియేషన్ స్కిల్స్ ఉన్నాయి లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. సో మీరు చేసుకోలేకపోతే మేము ఉన్నాం, మా దగ్గరికి రండి, వీ విల్ హెల్ప్ యూ. స్క్రీన్ మీద నెంబర్ ఆల్రెడీ స్క్రోల్ అవుతుంది. యూ కెన్ టాక్ టు దెమ్, యూ కెన్ మీట్ అస్, క్లారిఫై ఆల్ యూర్ డౌట్స్. సో అందరూ తప్పు చేసే వాళ్ళు ఉంటారు కదా, మంచి వాళ్ళు కూడా ఉంటారు అక్కడ. ఆ మంచి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి మీ దగ్గర టైం ఉండాలి. Once you select a good professional agent, your 80% job is done. And thank you so much అండి. చాలా విషయాలు తెలియజేశారు వ్యూవర్స్ అందరి కోసం. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ RTV బిజినెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.